రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండే అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి జీవితమంతా వెన్నుపోట్లే అని ఫైర్ అయ్యారు. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్లను కడియం మోసం చేశాడన్నారు. ఇక ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజయ్య. ఈ కథ ఉన్నది 6 నెలల ఎలక్షన్ వస్తుంది. నా సామాన్యంగా ఊర్లలో గెలిచే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా మనమే. ఎక్కడ కూడా వార్డు మెంబర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మనం దిమ్మ తిరిగిపోవాలి. ఇలా మనం అన్ని రకాలుగా గణపురం నియోజకవర్గంలో అన్ని రకాలుగా త్యాగం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నాం. మొదటిది. రెండోది, కారణం ఏదైనా ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా కేసీఆర్ నా దేవుడు, ఇంద్రుడు అని కేసీఆర్ చేయబట్టుకున్నాం. మూడోది, ఎమ్మెల్యే టికెట్ రాకుండా జనగాం గెలిపియాలి రాజయ్య, గణపురం గెలిపాలంటే నాకున్న క్యాడర్ గొప్పది కాబట్టి ఇలా 2 నియోజకవర్గాలను గెలిపించిన నియోజకవర్గం స్టేషన్ గణపూర్ నియోజకవర్గం. ఇక్కడ సగం మంది జనగాంలో పోయి పనిచేస్తాం, సగం మంది గణపురంలో పనిచేస్తే కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. కార్యకర్తలు మనకు ఉన్నారు కాబట్టి 2 మనమే గెలిచాం. అందరితో వరంగల్ జిల్లాలో రాజన్న చేయబట్టి 2 గెలిచినా. నువ్వు ఎక్కడ ఏ ఎమ్మెల్యేగా కానీ ఎందుకు గెలిచినాయంటే అప్పుడు రాజన్న కొడతారా డబ్బు నా సామాన్యంగా కదా ఓట్లు అసలు పడిపోతాయి అంటారు. అంటే ముచ్చట భాష మాట్లాడు, ఆత్మీయత పంచుకోవడం, అందరిని అక్కువ చేసుకోవడం. జంగం మన వల్ల గెలిచింది, గణపురం మన వల్ల గెలిచింది. గణపురం క్యాడర్ని తయారు చేయాలి. కడియంస్ గారి ఎక్కడ సర్పంచ్ గెలిపి ఎంపీటీసీ గ్రామ కమిటీలలో గ్రామాధ్యక్షులు కడియంస్ చేసినోడు కాదు, మండల అధ్యక్షులు కడియంస్ చేసినోడు కాదు. అందరు నా వాళ్ళు, అందరూ నా శరీరంలో భాగం. వాళ్ళు కష్టపడితే ఇవాళ గెలిచి మరి ఇవాళ నమ్మకం ద్రోహం చేసిపోతే వీళ్ళందరూ పుట్టినే ఉంటారా?